బ్రేకింగ్ చూస్తున్నాం. అక్రమాస్తులు సంపాదించిన బాలకృష్ణ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ బాలకృష్ణను ఏసీబీ కస్టడీకి అనుమతిచ్చింది. 8 రోజుల కస్టడీకి ఏసీబీ కోర్టు అనుమతిచ్చింది. దీంతో బాలకృష్ణ అక్రమాలపై ఏసీబీ అధికారులు ప్రశ్నించనున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో బాలకృష్ణ అరెస్ట్ అయ్యారు. దీంతో ఏసీబీ కోర్టులో అధికారులు కస్టడీ పిటిషన్ వేయగా కోర్టు ఏసీబీకి కస్టడీకిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. అక్రమాస్తులు సంపాదించిన శివబాలకృష్ణ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ బాలకృష్ణను ఏసీబీ కస్టడీకి అనుమతించింది. 8 రోజుల కస్టడీకి ఏసీబీ కోర్టు అనుమతించింది. దీంతో బాలకృష్ణ అక్రమాలపై ఏసీబీ అధికారులు ప్రశ్నించనున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో బాలకృష్ణ అరెస్ట్ అయ్యారు. దీంతో ఏసీబీ కోర్టులో అధికారులు కస్టడీ పిటిషన్ వేయగా కోర్టు ఏసీబీకి కస్టడీకిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. అవినీతికి పాల్పడ్డాడని కంప్లైంట్ చేయాల్సి వచ్చిందండి ఏసీబీలో. ఇది మా ల్యాండ్ ఇష్యూలో. ఇది కొప్పల్గూడలో సర్వే నెంబర్ 447లో 6 ఎకరాల 36 గుంటలు. దాంట్లో అక్రమంగా హెచ్ఎండిఏ పర్మిషన్స్ టెక్నికల్ అప్రూవల్ ఇచ్చారనేసి కంప్లైంట్ చేశామండి. డైరెక్టర్ జనరల్ సివి ఆనంద్ గారు లేరు, అవైలబుల్ లేరు. రేపు మార్నింగ్ ఆయన కలుద్దాం అనుకుంటున్నాను. కానీ నేను జాయింట్ డైరెక్టర్ సుధీంద్ర గారిని కలిశానండి. ఆయన దీని కంప్లీట్ దర్యాప్తు చేస్తామన్నారు. ఆయనే ఈ కేసుని చూస్తున్నారు కూడా. రేపు సివి ఆనంద్ గారిని కూడా కలవమన్నారు. రేపు మార్నింగ్ కలుస్తున్నానండి. ఇది దగ్గర ల్యాండ్ వాల్యూ వచ్చేసానండి 500 to 600 crore వర్త్ ప్రాపర్టీ అండి కొప్పల్గూడలో. చాలా తెలివిగా రిజిస్టర్డ్ అగ్రిమెంట్స్ చేయట్లేదండి, అన్రిజిస్టర్డ్ అగ్రిమెంట్స్ చేసుకొని. ఎందుకంటే రిజిస్టర్డ్ అగ్రిమెంట్ చేస్తే మాకు తెలుస్తుంది మేము ఎక్కడ స్టే తీసుకొని వస్తామో అనేసి వాళ్ళ భయం. అందుకని ఎవరికి తెలియకుండా లోపల చేస్తున్న పని ఇది. కొందరికైతే 90% అమౌంట్ పే చేసినా కానీ రిజిస్ట్రేషన్ చేయట్లేదు. డెఫినెట్లీ నష్టపోతారండి. కోర్టు కేసు చాలా పెద్ద ఎత్తున కోర్టు కేసు నడుస్తుంది. ఇది కానీ వాళ్ళు ఇక్కడ కోర్టులో కేసు కానీ ఓడిపోయారా, వేల మంది కొనుక్కొని ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? అక్రమాస్తులు సంపాదించిన శివబాలకృష్ణ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ బాలకృష్ణను ఏసీబీ కస్టడీకి అనుమతించింది. 8 రోజుల కస్టడీకి ఏసీబీ కోర్టు అనుమతించింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఇన్నారెడ్డి లైవ్ ద్వారా అందిస్తారు. ఇన్నారెడ్డి, చెప్పండి. ఇప్పటికే హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్గా ఉన్న బాలకృష్ణను 8 రోజులు ఏసీబీ కస్టడీకి విధించినట్లుగా తెలుస్తోంది. 8 రోజుల కస్టడీలో ఇంకా కీలక ఆధారాలు సేకరించే అవకాశం ఏమైనా ఉందంటారా? మనం గమనించవచ్చు, బాలకృష్ణకి సంబంధించి దాదాపుగా 10 రోజుల కస్టడీ కావాలని చెప్పేసి ఏసీబీ అధికారులు కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అయితే పిటిషన్ దాఖలు చేసిన తర్వాత దీంట్లో ప్రధానంగా అంటే బాలకృష్ణకు సంబంధించి ఆయన్ను విచారించిన క్రమంలో రిమాండ్ రిపోర్ట్లో కొంతమేరకు సమాచారం ఇచ్చాడు. చాలా విషయాల్లో ఆయన దగ్గర నుంచి సమాచారం సేకరించాల్సి ఉందని చెప్పేసి కూడా ప్రస్తుతం ఏసీబీ అధికారులు కోర్టును కోరిన నేపథ్యంలో దాదాపుగా 8 రోజుల పాటు కస్టడీకి అనుమతించిన నేపథ్యంలో ఈ కస్టడీలో ప్రధానంగా 3 అంశాల మీద ఏసీబీ అధికారులు దృష్టి సారించే అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా గమనిస్తే దీంట్లో అంటే అక్రమ లేఅవుట్లకు ఎలాంటి రియల్ ఎస్టేట్ కంపెనీలకు ఈయన అక్రమ లేఅవుట్కు అనుమతి ఇచ్చాడు, ఈ అక్రమ లేఅవుట్ల నేపథ్యంలో ఏ కంపెనీలు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి, తర్వాత ఎంత మేరకు లంచాలను వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నాడు అన్న అంశాల మీదనే కాకుండా దీంట్లో ప్రధానంగా ఈయన హెచ్ఎండీలో ఉన్నప్పుడు కానీ రెరాలో ఉన్నప్పుడు కానీ చేసిన అక్రమ
అక్రమాలకు సంబంధించిన వ్యవహారంలో ఇప్పటికే కొంత కీలకమైన డాక్యుమెంట్ కూడా సేకరించిన నేపథ్యంలో దీంట్లో ఎంత మేరకు ఆస్తులు సేకరించిన నేపథ్యమే కాకుండా కొన్ని లాకర్స్ను కూడా ఉన్నాయి. ఈ లాకర్స్లో ఈయనను బ్యాంక్ తీసుకెళ్లి లాకర్లు ఓపెన్ చేస్తే ఇంకా చాలా విషయాలు బయటపడే అవకాశం కనిపిస్తూ ఉంది అన్న నేపథ్యంలో కూడా విచారణ చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇదే కాకుండా దాదాపుగా కోట్లాది రూపాయల ఖరీదైన వాచ్లు, అంటే ఈ వాచ్లు మనకు తీసుకోవాలంటేనే ఆ వాచ్ పెట్టుకొని కనుక ఏదైనా ఎయిర్పోర్ట్లో వెళ్తే కూడా ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు ప్రశ్నించే అంత కాస్ట్లీ వాచ్లను ఎవరెవరు ఇచ్చారు, తర్వాత ఎవరి ద్వారా ఆయన గిఫ్ట్గా సేకరించారన్న విషయాల మీద కూడా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇదే కాకుండా దీంట్లో మనం గమనిస్తే రాజకీయ పరంగా ఈయనకు సంబంధించి గతంలోనే విజిలెన్స్లో ఏసీబీలో ఇతని మీద టీఆర్ఎస్ గవర్నమెంట్ లో చాలా మంది రాజకీయ నాయకుల హస్తం ఉంది. వాళ్ళ సపోర్ట్ చూసుకున్న ఈయన ఈ రకమైన అక్రమాలకు పాల్పడ్డాడని చెప్తున్న వ్యవహారంలో కూడా చాలా మంది మాజీ మంత్రుల పేర్లు వినిపిస్తారు. దేవేందర్ రెడ్డి, అలాగే మాజీ మంత్రి, అలాగనే రాజశేఖర రెడ్డి, శ్రీనివాస్ గౌడ్లు వీళ్ళందరూ కూడా చాలా కీలకంగా వ్యవహరించి ఇతని మీద ఎలాంటి కేసులు లేకుండా, ఎలాంటి ఎంక్వైరీ లేకుండా విజిలెన్స్కు చాలా అవినీతి చేస్తున్నాడు, అక్రమాలు చేస్తున్నాడు చెప్పిన ఫైల్స్ వెళ్ళాయి. అలాగనే గతంలోనే ఏసీబీ కూడా ఫిర్యాదులు వెల్లువెత్తాయి. సో అయినప్పటికీ కూడా ఇతని మీద విచారణ రాకుండా సదరు మంత్రివర్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా జరుగుతూ ఉంది. నెక్స్ట్ కూడా మళ్ళీ బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుంది అని చెప్పేసి కొంతమంది ఆఫీసర్లు కూడా సహకరించారు. అంటే ఈ అధికారం లేని ఏమైతే కొన్ని ఆర్గనైజేషన్స్, అంటే ప్రభుత్వ ఆర్గనైజేషన్ కూడా ఈయన ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళ ద్వారా కూడా అక్రమాలకు పాల్పడ్డాడు, వాళ్ళకు లంచాన్ని చూసి తర్వాత కూడా జరిగింది. అంటే ఈ బాలకృష్ణను సహకరించిన ఎవరైతే గవర్నమెంట్ అధికారులు ఉన్నారో ప్రస్తుతం వాళ్ళు HMDAలో రేరాలో కూడా ఉన్నారు అని చెప్పి తెలిసి దీనికి సంబంధించి ఎవరెవరి దగ్గర నుంచి ఎంత లంచం తీసుకున్నారని చెప్పిన డాక్యుమెంట్ వెరిఫై చేసిన తర్వాత ఆయా సంబంధిత అధికారులకు కూడా నోటీసులు జారీ చేసిన నేపథ్యం ఉంది. ఇప్పుడు బాలకృష్ణను 8 రోజుల పాటు విచారిస్తున్న క్రమంలో ఎవరెవరు సహకరించారు అధికారులు వాళ్ళ లిస్టే కాకుండా ఏ రకంగా ఏ లేఅవుట్లకు ఏ విధంగా లంచాలు తీసుకున్నాడు, ఏ రకమైన లంచాలను ఎవరి ద్వారా తీసుకున్నాడు, తర్వాత ఈయన బీఆర్ఎస్ పార్టీలో ఉన్న చాలా కీలకమైన నేతలకు కూడా ఈయన లంచాలు ఇచ్చి అక్రమ లేఅవుట్లను కావచ్చు అక్రమాలకు పాల్పడ్డారని చెప్పిన నేపథ్యంలో ఆ అధికారులు ఎవరు, ఆ రాజకీయ నాయకులు ఎవరు అన్న అంశాల మీద కూడా ఖచ్చితంగా ఈ 8 రోజుల పాటు విచారణ చేస్తే చాలా విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది అని కూడా ఏసీబీ అధికారులు భావిస్తా ఉన్నారు. సో మొత్తం మీద గమనిస్తే బాలకృష్ణ కనుక 8 రోజుల పాటు విచారిస్తే ప్రభుత్వం సంబంధించిన, అంటే గత ప్రభుత్వానికి సంబంధించిన రాజకీయ నాయకులకు గుట్టురట్టే అవకాశం ఉంది. అలాగనే ఇప్పటికే అక్రమ లేఅవుట్లతో బిల్డింగ్లు కట్టి విల్లాలు కట్టిన వ్యక్తుల కంపెనీలకు సంబంధించిన వ్యవహారాన్ని బయటకు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇదే కాకుండా గవర్నమెంట్లో ఉండి ప్రభుత్వం అధికారులుగా ఉండి అక్రమాలకు పాల్పడ్డ వాళ్ళ గుట్టు కూడా రట్టు అవుతోంది. సో ఈ 3 యాంగిల్స్ కూడా కీలకంగా దర్యాప్తు కొనసాగే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే దాదాపుగా 500 కోట్లకు పైబడి అక్రమాస్తులు ఉన్నాయి ప్రభుత్వం, అంటే ప్రస్తుతం ఉన్న మార్కెట్ వాల్యూ ప్రకారం. ఇదే కాకుండా ఇంకా చాలా విషయాలు బయటకు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఈయన అక్రమ లేఅవుట్లకు సంబంధించి కాదు, అక్రమాలకు సంబంధించి కావచ్చు. సో ఈయన అసలు వాచ్లను చూస్తేనే కోట్లాది రూపాయల వాచ్లను ఈయన గిఫ్ట్గా తీసుకోగలిగాడంటే కొన్ని అనుమతుల వ్యవహారంలో విల్లాలనే ఆయన డైరెక్ట్గా ఆయన లంచం కింద తీసుకున్నారని చెప్తున్న వ్యవహారం కూడా ఏసీబీ అధికారుల దృష్టికి వచ్చింది. సో ఓవరాల్ చూస్తే బాలకృష్ణకు సంబంధించి ఆయన అక్రమ ఆస్తుల చిట్టా కాకుండా అక్రమాలకు పాల్పడిన నేపథ్యమే కాకుండా ఎవరెవరు సహకరించారు, వెనకుండి కథ నడిపించిన కథానాయకులు ఎవరు, రాజకీయంగా సపోర్ట్ చేసిన వ్యక్తులు ఎవరు, అధికారంలో ఉండి అడ్డంగా ఆయన చెప్పిన పనుల్లో చేసిన వ్యక్తులు ఎవరు, అంటే మొత్తంగా 4 జోన్లు ఉంటే మొత్తం హైదరాబాద్ మొత్తం మీద 3 జోన్లు కూడా ఆయన హయాంలోనే అక్రమాలకు తెలరిపాడు. ఆయన చెప్పిన ప్రతి పని కూడా జరిగింది అని చెప్పిన కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మొత్తం మీద ఓవరాల్గా ఎలాంటి అనుమతి కావాలన్నా బాలకృష్ణ ద్వారానే జరిగాయి, రేరా అప్రూవ్స్ కావాలన్నా బాలకృష్ణ ద్వారా జరిగాయి. ఇదే కాకుండా ఇంకా చాలా అక్రమాస్తులు కూడబెట్టాడు. అదే కాకుండా ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ సేకరించారంటే ఈ 8 రోజుల్లో దాదాపుగా ఇప్పటి వరకు 500 కోట్లు అనుకుంటున్నాము, మొత్తంగా 2000 కోట్లకు పైబడి ఉండే అవకాశం ఉంది అని చెప్పేది కూడా ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. కాబట్టి బాలకృష్ణను కనుక ఈ 8 రోజుల పాటు విచారిస్తే చాలామంది ప్రభుత్వ అధికారులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు,
తర్వాత రియల్ ఎస్టేట్ కంపెనీలు కావచ్చు, వీళ్ళందరి గుట్టు కూడా బయటపడే అవకాశం ఉందని చెప్పేసి కూడా బేసిక్ భావిస్తూ ఉంది సుజాత. రైట్, థ్యాంక్ యూ ఎన్నారెడ్డి.